ప్రతి మాసంలో కూడాను మాస శివరాత్రి అనేటటువంటిది వస్తుంది. అది ఎప్పుడు వస్తుందయ్యా అని అంటే కృష్ణపక్షంలో వచ్చేటటువంటి ఉదయం పూట త్రయోదశి గడియలు ఉండాలి. అదేవిధంగా ప్రదోష సమయానికి చతుర్దశి గడియలు ఉండాలి కృష్ణపక్షంలో. అప్పుడు దాన్ని మనం మాస శివరాత్రిగా పరిగణలోకి తీసుకుంటాం. అదే కనుక మహాశివరాత్రికి అనుకోండి, మనకి ఈ చతుర్దశి గడియలు అనేటటువంటిది అర్ధరాత్రికి ఉంటే కనుక దాన్ని మనం మహాశివరాత్రిగా పరిగణలోకి తీసుకోవాలి. అది దాని లింగోద్భవ సమయము అని చెప్తారు. ఈ మాస శివరాత్రి రోజున ఏ విధంగా శివుణ్ణి ఆరాధించాలి అని అంటే వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ త్రిదళం త్రిగుణాకారం త్రినేత్యంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. ఒక్క బిల్వపత్రం ఇస్తే చాలా సంతుష్టుడైపోతాడు. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చమే అని చెప్తారు. ఏమివ్వాలట? పత్రము. ఏం పత్రము అంటే బిల్వ దళాన్ని ఇస్తే సరిపోతుంది. పుష్పం ఒక తుమ్మి పువ్వుని ఇమ్మన్నారు. తోయము అంటే దోసెడితో నీళ్ళు ఇమ్మన్నారు. దీంతో సంతుష్టుడైపోతాడు ఈశ్వరుడు. ఈ విధంగా మనం గనక ఐశ్వర్యకారకో ఈశ్వర అంటారు. ఐశ్వర్యాన్ని ఇచ్చేటటువంటి వాడు, మనకి ఎటువంటి విభూతి కావాలంటే అటువంటి విభూతిని ఇచ్చేటటువంటి వాడు శంకరుడు. శం అంటే శుభము అని, కరుడు అంటే కలుగ చేసేటటువంటి వాడు, మనకి శుభాలను కలుగ చేసేటటువంటి వాడు ఆ శంకరుడు. ఆయన్ని ఇంతటి స్వామి మనకి ఇస్తున్నాడు కదా, మనం కాస్త పంచామృతాలతో అభిషేకం చేస్తే బాగుంటుంది కదా. పంచామృతాలు అంటే ఏమిటండి అని అంటే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు, తర్వాత తేనె, పంచదార, వీటి ఐదింటిని కలిపి ఇవి పంచామృతాలు అంటారనమాట. వీటితో గనక అభిషేకం చేస్తే మంచి గొంతు కావాలా, కాస్తంత తేనేసి అభిషేకం చేస్తే, చెరుకు రసం వేసి అభిషేకం చేస్తే మంచి కంఠాన్ని ఇస్తాడు స్వామి. అట్లా ఎవరికి ఏ కోరికలు కావాలి, ఆయుష్ కావాలా పాలు పోయండి, ఐశ్వర్యం కావాలా పెరుగు వేయండి. ఈ విధంగా మనకున్నటువంటి మనోభిష్టాలు ఏవైతే ఉన్నాయో మొత్తం తీరుస్తాడు ఆ స్వామి. అందుకని పంచామృతాలతో అభిషేకం చేయమని చెప్తారు. ఎప్పుడు చేయాలి అనంటే మనకి కుదిరితే ఇంట్లో చేసుకోవటం. మరి ఇంట్లో అందరిళ్లలో మరి శివలింగం ఉండదు కదండి అనంటే ఇవాళ మనకి అన్ని శివాలయాల్లో కూడాను మన గోత్రనామాలతో చేస్తున్నారు. ఆ విధంగా మనం చక్కగా అక్కడ అభిషేకాది కార్యక్రమాలు మనం పాలు పంచుకోవచ్చు. అక్కడ మన గోత్రనామాలతో పూజ చేయించుకోవచ్చు. ఇంత రుసుమని కడితే వారు అక్కడ పూజ చేస్తారు పంచామృతాలతో సహా. అది ఏకవారం కావాలా ఏకాదశ రుద్రం కావాలా అనేటటువంటిది మనం నిశ్చయించుకొని వారికి చెప్తే ఏకవారం అభిషేకం అయితే ఉదయం పూట చేస్తారు, సాయంత్రం పూట చేస్తారు. అట్లా కాకుండా ఏకాదశి రుద్రం అయితే కనుక మధ్యాహ్నం పూట మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం మధ్యాహ్నం 3 గంటలకు మొదలు పెడతారు, రాత్రి వరకు జరుగుతుంది. ఆ ప్రదోష సమయానికి 6 గంటలకు అయిపోతుంది. ఆ తర్వాత మంత్రపుష్పము తీర్థప్రసాద వితరణ అనేటటువంటిది జరుగుతుంది. ఈ విధంగా చేసుకోవచ్చు. మన ఇంట్లో చేసుకోవాలండి. మరి మాకు చేసుకోవాలని బాగా కోరిక ఇంట్లో చేసుకోవాలని. ఇంట్లో అయితే మరి మా దగ్గర లింగం లేదు. ఏమిటి అంటే పార్థివలింగం, మృతికాలింగం ఉంటుంది కదా, అంటే పుట్టమన్నుతో అప్పటికప్పుడు చేసుకుంటాం కదా. ఆ విధంగా కూడా మనం పురోహితుల వారిని, మన ఇంటి బ్రహ్మ ఉంటారు కదా, వారి ద్వారా మనం చేయించుకోవచ్చు. ఈ విధంగా ఇంట్లో చేసుకోవచ్చు, దేవాలయాల్లో కూడాను చేసుకోవచ్చు. ఈ మాస శివరాత్రి రోజున ఎవరైతే చేస్తారో అభిషేకాది కార్యక్రమాలు, ఆ ఈశ్వరుని యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది.